హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. అమ్మ నాన్న అయితే హైదరాబాద్ నుంచి ఊరైతే వెళ్ళిపోతున్నారండి. చిన్న వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. తర్వాత మీకు ఆషాఢ మాసంలో వచ్చే పండుగల కోసం తొలి ఏకాదశి ఎప్పుడు వస్తుంది, అలాగే గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, అలాగే వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ లైక్ ఇచ్చి హైప్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇగండి అమ్మ ఇంటికి అంటే వెళ్ళిపోతున్నారనమాట, ఊరు వెళ్ళిపోతున్నారు శ్రీకాకుళం. వెళ్ళే ముందు దేవుడికి అయితే మొక్కుకోవడం మాకు అలవాటు అనమాట. ఎక్కడికి వెళ్ళినా దేవుడికి దండం పెట్టుకొని వెళ్తాము. ఆ తర్వాత మా ఇద్దరు పిల్లలకి మా అమ్మ అయితే ముద్దులు పెడుతుంది. మా పెద్ద అబ్బాయి అయితే అమ్మాలు వెళ్ళేటప్పుడే బాత్రూమ్కి వెళ్ళాడు, చాట్ నుంచి చూస్తున్నాడు అనమాట. అందుకే బాగా నవ్వు వచ్చేసింది అనమాట. టవల్ కట్టుకున్నాడు, బయటికి మమ్మీ వీడియో తీసేస్తుంది, నేను బయటికి రానమ్మమ్మ అని చెప్తున్నాడనమాట. అయితే గౌతమ్ డ్రాప్ చేస్తుందుడు, కానీ గౌతమ్కి మీటింగ్ ఉంది అని చెప్పాడు. సర్లే ఆటో బుక్ చేసుకొని తమ్ముడు నేను మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాము అనుకున్నాము. తమ్ముడు కూడా అక్కడి నుంచి నేను రైల్వే స్టేషన్కి వస్తానక్క, అమ్మకి క్యాబ్లో తెచ్చి అన్నారు. క్యాబ్ బుక్ చేయలేదు, ఆటో బుక్ అయితే చేసుకున్నామన్నమాట. ఇగండి ఇక్కడ మా శ్రీకాకుళం వాళ్ళకి విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కినట్టుగా అయితే మా ఇంట్లో దిగినట్టుగా అయిపోద్ది అనమాట. అంటే అంత దగ్గర అనమాట. అందుకే ఈ ట్రైన్కి చాలా చాలా క్రౌడ్ ఉంటుందన్నమాట, చాలా జనాలు వస్తుంది. ఇది భువనేశ్వరం వెళ్తుందండి. భువనేశ్వరం అంటే హైదరాబాద్ టు భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ అనమాట. అస్సలు టికెట్లు దొరకవండి ఈ ట్రైన్కి. ఎలాగో నిన్న అయితే అమ్మాలకి దొరికాయి. అమ్మాలు వచ్చి ఒక 15 days అయిపోయిందండి. ఇది సెకండ్ ప్లాట్ఫామ్లో పెట్టారు. అక్కడ నుంచి అమ్మ నాన్న నేను అలా నడుచుకుంటూ సెకండ్ ప్లాట్ఫామ్ అయితే వచ్చేసామండి. ఇది అండి సికింద్రాబాద్ టు భువనేశ్వరం అని ఉంది. అమ్మాలది B7 అనమాట. చాలా చివరికి వచ్చింది మనకి. స్లీపర్స్ తర్వాత ఈ ఏసీ బోగి అయితే పెట్టారు. చాలా దూరం నడిచామన్నమాట. ఇగోండి మెల్లగా ఎక్కుతున్నారనమాట. అమ్మాలు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం బాధ అనిపించింది. ఎవరైనా సరే మన ఇంటికి వచ్చి ఒక 10 రోజులు ఉంటే వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఎమోషనల్ అయిపోతాము. అందులో అమ్మ నాన్న వచ్చి వెళ్ళిపోయారు అంటే కొంచెం బాధ అనిపిస్తుంది కదండి. వీళ్ళకి ఎంత చెప్పినా వినరండి అసలు. ఇంటి దగ్గరికి ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారు, చాలా వేడిగా ఉంది, ఎండలు విపరీతంగా ఉన్నాయని చెప్పినా సరే 15 రోజులు అయిపోయింది వచ్చి వెళ్ళిపోతామని నాకైతే బుర్ర తినేసారండి. మేమైతే రిజర్వేషన్ చేసి అమ్మకైతే ట్రైన్లో కూర్చుని పెట్టేశాను. ఇంకా తమ్ముడు రాలేదు. తమ్ముడు వచ్చే దారిలో వర్షం పడుతుంది అక్క, అమ్మాలకి డ్రాప్ చేసి అని చెప్పాడనమాట. అంటే ఎక్కించి ట్రైన్ అన్నాడు. అయితే అమ్మాలిద్దరికి అప్పర్ వచ్చేసింది అనమాట. పైన వచ్చేసాయండి ఇద్దరికి ఉన్నో రెండు సీట్లు పైన పడుకోవడానికి అనమాట వచ్చాయి. అయితే ఎక్కలేరు కదండి. అక్కడ కొంతమందికి అయితే రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు ఒప్పుకున్నారు అనమాట. ఆ తర్వాత ట్రైన్ అంతా మూవ్ అయిపోయిన తర్వాత బయట మా తమ్ముడు వెయిట్ చేస్తున్నాడు. నేనైతే వచ్చేసాను. నిన్నైతే విపరీతంగా హైదరాబాద్కి వర్షం పడిందండి. చాలా చాలా తడిసి ముద్దయిపోయామన్నమాట. మధ్యలో దొరికిపోయామన్నమాట మా తమ్ముడు నేను బైక్ మీద వస్తేటప్పుడు, ఓకేనా? సరే, అయితే మనకి 2026 సంవత్సరంలో మనకి రాబోయేవి అంటే మనకి జూలై నెలలో వచ్చే పండుగలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. జూలై 14వ తారీఖున మనకి అమావాస్య అనేది వస్తుంది. అమావాస్య పోయిన వెంటనే మనకి ఆషాఢ మాసం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆషాఢ మాసం మనకి 15వ తారీఖు పాడ్యం నుంచి స్టార్ట్ అవుతుందండి. పాడ్యం నుంచి మనకి వారాహి నవరాత్రులు అంటే 15వ తారీఖు జూలై 15 నుంచి 23 వరకు 9 రోజులు వారాహి నవరాత్రులు జరుగుతాయండి. ఈ వారాహి నవరాత్రులు ఎవరైనా సరే నిష్టగా కలసం అఖండ దీపం పెట్టుకొని చేసుకోవచ్చు. సింపుల్గా దీపారాధన చేసుకొని అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనకి తొలి ఏకాదశి చాలా చాలా పవిత్రమైన ఏకాదశి అండి. 25వ తారీఖున ఏకాదశి అయితే మనకి జూలై 25వ తారీఖున ఏకాదశి అయితే వచ్చిందండి. ఆ తర్వాత గురు పౌర్ణమి కూడా జూలై నెలలోనే 29వ తారీఖున వచ్చింది. ఈ పండుగలు మనము ఎప్పుడైనా సరే మన తెలుగు వాళ్ళకి తొలి ఏకాదశి నుంచి పండుగలు అనేవి స్టార్ట్ అయిపోతాయి అనమాట. తర్వాత మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత వినాయక చవితి, దసరా, ఇలా కంటిన్యూగా మనము పండుగలు అయితే తొలి ఏకాదశి నుంచే మనం జరుపుకుంటాం అనమాట, ఓకేనా? ఈ విధంగా అయితే
2026 సంవత్సరం జూలైలో మనకి 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు వారాహి నవరాత్రులు, అలాగే 25వ తారీఖున తొలి ఏకాదశి, 29వ తారీఖు గురు పౌర్ణమి అండి. దాన్ని వ్యాస పౌర్ణమి కూడా అంటారు. ఓకేనా, ఇగోండి అమ్మాలు వెళ్ళిపోయిన తర్వాత నేను నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇందులో కొన్ని విషయాలు కూడా మీకు చెప్తూ ఉంటాను, మీరు వ్లాగ్ చూస్తూ ఉండండి. ఇక్కడైతే అమ్మాలు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఉన్నన్నాళ్ళు చక్కగా నాకైతే ఇంట్లో దీపారాధన అయితే మార్నింగ్ చేసేసేదండి. 5 గంటలకి లేచేది. నేను అమ్మ మీ ఊర్లకు కాదు, ఇక్కడ కొంచెం లేటుగా లేచి స్నానాలు చేసి దీపం పెట్టు, ఏం లేదు రెస్ట్ తీసుకోవడానికి వచ్చావు కదన్నా సరే అస్సలు ఆగలేదు. వాళ్ళు ఆగరనమాట. 5 గంటలకు లేచి స్నానం చేసి దీపారాధన అంతా చేసేసేదనమాట. నేను పడుకొని లగ్గానే ఇల్లంతా ఒక ఆహ్లాదకరంగా ఉండేదనమాట. ధూపంతో లేచిన వెంటనే నాకు టీ పెట్టి ఇచ్చేదనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. 15 డేస్ అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. అమ్మ వెళ్ళిపోయింది. మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం డల్గా కాసేపు అలాగా కాఫీ తాగిన తర్వాత కాసేపు వర్కౌట్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఇంటి పనులు చేసుకున్నాను అనమాట. ఇగోండి మా తులసమ్మ ఏమైందో ఏమో కానీ మొత్తం చిగుర్లు అంటే మొత్తం ఆకంతా రాలిపేసి చిగుర్లు అయితే ఇప్పుడిప్పుడే పెడుతుందనమాట. ఈయన వర్షాకాలం వస్తుంది కదా, చక్కగా బాగుంటుంది. ఇగోండి ఇక్కడైతే నేను మర్చిపోయాను, మారేడు చెట్టు కూడా పెట్టుకున్నాను కదా, అది ఈ మధ్యన మళ్ళీ మారేడు దళాలు చక్కగా వస్తున్నాయండి. లెగడం కూడా కొంచెం లేట్ అయిపోయింది. నిన్న బాగా వర్షంలో తడిచిపోయానండి. హెడ్డేక్ వచ్చేసింది. హెడ్డేక్ రావడం వల్ల అసలు లెగలేకపోయాను. మార్నింగ్ ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. 7:30కి లేచానండి ఈరోజు. 7:30కి లేచిన వెంటనే బయట పాల ప్యాకెట్లు అయితే తీస్తున్నాను. అమ్మ ఉండేటప్పుడు పాల ప్యాకెట్లు తీసేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసి టీ పెట్టి ఇచ్చేదనమాట. ఈరోజు అవన్నీ గుర్తొచ్చాయండి. ఈరోజు అవన్నీ గుర్తొచ్చాయి ఫ్రెండ్స్ నాకు. ఆ తర్వాత ఇక్కడ నేను వాష్ చేసుకున్న తర్వాత పాలు మరగబెడుతున్నానండి. అలాగే ఈ మధ్య మాకు మంజీరా వాటర్ అయితే సరిగ్గా రావట్లేదు. అలాగని బ్లింకిట్లో 5 లీటర్స్ క్యాన్స్ అయితే బుక్ చేసుకుంటున్నామండి. డ్రింకింగ్ వాటర్ బుక్ చేసుకుంటున్నాము. కొంచెం బిందులో నీళ్ళు ఉంటే కొంచెం వస్తున్నాయో లేవో అని మళ్ళీ ఒకసారి దానిలోకి పట్టాను. కాసేపు వచ్చాయి. ఆ తర్వాత అంటే లోపల మనకి ఫిల్టర్లో ఉండే అంటే ప్యూరిఫైలో ఉండే వాటర్ కొంచెం మళ్ళీ వచ్చాయి అనమాట. వంట చేసుకోవడానికి వీలున్నంత వరకు పట్టానమాట. తర్వాత ఇక్కడ నేను దీపారాధన అంతా చేసిన తర్వాత ఈ రాగి జావ అయితే కాచుకుంటున్నానండి. దీపారాధన అంతా అయిపోయిన తర్వాత అప్పటికి చల్లగా అయిపోద్ది. అందులో నేను పెరుగు వేసుకొని తాగేస్తానమాట. ఇగండి ఇక్కడైతే కొంచెం నిండిన తర్వాత ఈవేళ వంటకి అయితే సరిపోతాయి అవి. ఆ తర్వాత ఈరోజు అయితే వస్తాయి మున్సిపల్ వాటరు. చాలా వరకు కొన్ని ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉందండి. హైదరాబాద్లో చాలా ఎండలుగా ఉన్నాయి. నిన్నే కొంచెం వర్షం అయితే కురిసింది. కొంచెం వాటర్ అయితే ప్రాబ్లంగా ఉంది. మాకైతే మంజీరా వాటరే కొంచెం ప్రాబ్లంగా ఉంది, కానీ మామూలు వాటర్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఇగోండి ఇక్కడైతే పాలు మరగబెడుతున్నాను. ఒక పక్క పాలు పెట్టానండి, ఒక పక్క చాయ్ కూడా పెట్టి తాగాను. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాలి. నేనైతే మొన్న ఊరు నుంచి మొన్న అయితే మా బ్రదర్ పంపించాడు కదా, 16 సోమవారాల వ్రతం ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే చాతుర్మాసంలో చేసుకుంటే చాలా చాలా మంచిదని మనకి పండితులు చెప్తున్నారు. చాతుర్మాసం 4 మాసాలు ఉంటుంది. అంటే మనకి తొలి ఏకాదశి తరువాత వచ్చే సోమవారం నుంచి మనము స్టార్ట్ చేసి మళ్ళీ కార్తీక ఎండ్ వరకు అనమాట. మధ్యలో మన స్త్రీలకి అంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, నెలసరి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి స్కిప్ చేస్తూ మనకి 16 సోమవారాలు మనం చేసుకుంటే చాలా చాలా మంచిదన్నారు. ప్రతి సోమవారము మనము ఏ సోమవారమైనా మొదలు పెట్టవచ్చు, కానీ చాతుర్మాసంలో వచ్చే 4 నెలల్లో మనము ఈ పవిత్రమైన సోమవారాలు మనం స్టార్ట్ చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచి ప్రతిఫలం ఉంటుందని మనకి చాగంటి గారు చెప్పారు, నండూరి గారు కూడా చెప్పారనమాట. నేనైతే చాతుర్మాసం అంటే తొలి ఏకాదశి పోయిన తర్వాత వచ్చే సోమవారం నుంచి నేను శివయ్యని సంకల్పం చేసుకుంటున్నానండి.
ఆ తండ్రి నాకు ఎలా అంటే నాకు ఎలా ఇస్తారో బలము శక్తి ఎలా ఇస్తారో చూడాలి. నేను ఎప్పుడూ చేయలేదనమాట 16 సోమవారాల వ్రతం. ఈసారే మొదలు పెడుతున్నాననమాట. ఓకేనా, చక్కగా సంకల్పం చేసుకొని మొదలు పెట్టాలి ఫ్రెండ్స్. ఎవరైనా మీరు 16 సోమవారాల వ్రతం చేసుకోవాలంటే తొలి ఏకాదశి అయిపోయిన తర్వాత వచ్చే సోమవారం నుంచి మొదలు పెట్టుకోండి. నేను వీడియో మీకు తప్పకుండా ఇంకొకసారి మీకు పోస్ట్ చేస్తానన్నమాట. ఇగోండి ఇక్కడ చక్కగా ఆ పూజ సామాగ్రి అంతా తోమేసుకున్నానండి. అమ్మ ఉండేటప్పుడు మార్నింగ్ దీపారాధన చేస్తుందని నేను నైటే తోమేసి పెట్టేసేదాన్ని. అమ్మ చక్కగా స్నానం చేసుకొని బొట్లు పెట్టి దీపారాధన చేసుకునేదనమాట. ఇక్కడైతే చక్కగా నేనైతే తులసి పూజ అయితే చేసుకుంటున్నానండి. తులసి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో దీపారాధన చేస్తానన్నమాట. మా చెట్టుకు పూసిన మందార పువ్వులండి ఇవి. ఈ మందార పువ్వు ఒకటి, ఆ తర్వాత మొన్న నేను మార్బుల్ తులసి కోట కొంచెం అవి దీపారాధన పెట్టిన దగ్గరవి ఊడిపోయేవని చెప్పాను కదండి. అవి చాలామంది సిస్టర్స్ అయితే అక్క మంచి సజెషన్ అయితే ఇచ్చారు. ఆ గమ్ పెట్టక్క అని అన్నారు. అవి నేను తెచ్చి పెడతాను. ఇంకా నాకు టైం సరిపోవట్లేదు. గత 3-4 నెలల నుంచి మా ఇంటికి చుట్టాలు వస్తూనే ఉన్నారు. అస్సలు నాకు రెస్ట్ అంటే లేదు. అందుకోసం నేను పెద్దగా వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేయలేదు. మీకు తెలిసే ఉంటుంది. పెద్దగా వీడియోలు కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇగండి ఇక్కడైతే తులసికోట దగ్గర పూజ అయితే చేసుకుంటున్నాను. అమ్మ ఉన్నన్నాళ్ళు నేనైతే ఒక్కరోజు కూడా తులసి పూజ చేసుకోలేదు. ఇంట్లో సాయంత్రం దీపారాధన, మార్నింగ్ దీపారాధన అమ్మే పెట్టేదనమాట. ఈ 15 రోజులు నేనైతే పూజ చేయలేదు ఫ్రెండ్స్. నాకు చాలా చాలా అంటే అమ్మ పూజ చేసేటప్పుడు నాకు చాలా తృప్తిగా అనిపించింది. స్నానం చేసిన తర్వాత నేను వెళ్ళి మామూలుగా దీపారాధన అమ్మ చేసేది, కాసేపు నమస్కారం చేసుకొని వచ్చేసేదాన్ని అనమాట. ఈరోజు ఏదో నాకు చాలా రోజుల తర్వాత పూజ గదిలోకి వెళ్ళినట్టుగా నాకు ఫీలింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇగండి ఇక్కడైతే నేను పూజ అయితే చేసుకున్నాను. తులసికోటకి చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి. అలాగే కొంతమంది సిస్టర్స్ హనుమాన్ చాలీస్ కోసం కూడా అడుగుతున్నారండి. అక్క హనుమాన్ చాలీసా మీరు దీక్షగా చేస్తానన్నారు కదా, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారని అడుగుతున్నారు. నేను మొన్న మాఘమాసంలో చేసి ఉండేదాన్ని. అయితే మాఘమాసంలో ఏంటంటే కొంచెం చాలా హీట్గా ఉంది కదా, ఆ టైంలో చేస్తే కిందనే పడుకోవాలి, చాలా హీట్ ఉంది, మళ్ళీ నాకు కొంచెం ఆరోగ్యం సహకరించదు, బయట పడుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, బెడ్రూమ్లో అయితే మనకి పడుకోవడానికి అవ్వదు, బ్రహ్మచర్యము ఇవన్నీ పాటించాలి, కింద పడుకోవాలి, చాలా నియమాలు ఉంటాయి అన్నమాట. అయితే మనకి శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో మనము ఇలా చేసుకున్నాం అనుకోండి 11 రోజులు, మనం ఎలాగ ఎర్లీ మార్నింగే కార్తీక మాసంలో తొందరగా లెగుస్తాం కాబట్టి 11 రోజులు చక్కగా మనకి కార్తీక మాసంలో లేచినట్టుగా ఉంటుంది, హనుమాన్ చాలీసా చేసినట్టుగా ఉంటుందని నేను కార్తీక మాసంలో హనుమాన్ చాలీసా 11 రోజులు దీక్ష అనుకుంటున్నానండి. చూడాలి, మనం అనుకుంటే అవ్వదు, ఆ భగవంతుడు ఆశీస్సులు అయితే తప్పకుండా ఉండాలన్నమాట. నేనైతే హనుమాన్ చాలీసా లలిత సహస్రనామం చదువుతూ ఉంటాను అనమాట రెగ్యులర్గా. ఓకేనా, ఎవరైనా సరే హనుమాన్ చాలీసా దీక్షగా కాకపోయినా సరే ప్రతిరోజు మనం నిత్య దీపారాధన చేస్తాం కదండి, అప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా మంచిది. అయితే ఏమైందో ఏమో కానీ ఈరోజంతా కరెంటు తీస్తూనే ఉన్నాడు. అస్సలు లైటింగ్ అయితే లేదు. పువ్వులు కూడా నిండుకున్నాయండి. నిన్న వర్షం కారణంగా పువ్వులు అన్నీ కొనుక్కొని, సికింద్రాబాద్లో పువ్వులు కొంచెం తక్కువగా ఉంటుంది. అమ్మకి డ్రాప్ చేసిన తర్వాత పువ్వులన్నీ కొనుక్కొని రావాలనుకున్నాను, కానీ పెద్ద వర్షం పడింది ఫ్రెండ్స్. అందుకే నేనైతే పువ్వులు కూడా కొనుక్కోలేదు. మామూలుగా ఇంట్లో ఉండే కొంచెం శంఖం పువ్వులు పూసాయి. ఆ తర్వాత ఒక మందార పువ్వు ఒకటి పూసింది. ఆ తర్వాత పువ్వులు లేనప్పుడు అక్షతలతో కానీ లేదంటే తులసి దళాలతో కానీ నేను పటాలకి అలంకరించి పూజ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇగోండి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. మీకు ఇంకొక విషయం చెప్తానండి. వారాహి నవరాత్రులు కొంతమంది అక్క మేము ఎప్పుడు స్టార్ట్ చేయలేదక్క, ఈ నెల స్టార్ట్ చేసుకోవచ్చా, అంటే వస్తున్న జూలై నెలలో స్టార్ట్ చేసుకోవచ్చా, ఏమీ కాదా అని అంటున్నారు. భయపడుతూ ఎటువంటి పూజలు అయితే చేయొద్దు, అమ్మ మీద నమ్మకంతో చేయండి. నేను 4-5 సంవత్సరాల నుండి వారాహి నవరాత్రులు అయితే స్టార్ట్ చేశానండి. అమ్మ నాకు అన్నీ ఇచ్చింది. నాకు ఎటువంటి ఎటువంటి కీడు అనేది జరగలేదనమాట. అవి
మనము ఇంటి దగ్గర కలశం, అఖండ దీపం మీకు పెట్టుకునే రైట్స్ ఉన్నాయనుకోండి, పెట్టుకోండి, ఏమి కాదు. కానీ కొంచెం ఎక్కువగా నియమాలు పాటించాలనమాట. నేను ఒక్క దేవీ నవరాత్రులకే అఖండ దీపం, కలశం పెడతాననమాట. ఈ వారాహి నవరాత్రులకి, ఆ తర్వాత శ్యామలమ్మ నవరాత్రులకి, అలాగే లలితమ్మ నవరాత్రులకి కలశం, అఖండ దీపం పెట్టనండి. మామూలుగా పూజ చేసిస్తూ ఉంటానన్నమాట. అయితే దీపం మనము పెట్టేటప్పుడు దీపం తొందరగా కొండెక్కకుండా ఉండాలంటే మనం కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా అయితే నేను పూజ చేస్తూ ఉంటాను. మన సబ్స్క్రైబర్స్కి తెలిసి ఉంటుంది, రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇగోండి పూజ అంతా అయిపోయిన తర్వాత కరెంట్ వచ్చిందనమాట. మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఈ వర్షాలు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయండి. వర్షం అయితే నిన్న పడింది. ఈరోజు చాలా చాలా ఎండ అయితే మామూలుగా అవ్వలేదు. ఒకసారి హాల్లోకి వచ్చి నేనైతే లైట్స్ వేసాను. హాల్ అయితే బోసిపోయినట్టుగా అనిపించింది అనమాట. బోసిపోయినట్టుగా అనిపించింది. నాన్న ఎప్పుడు హాల్లో కూర్చొని టీవీ ఉండేవాడనమాట. అసలు టీవీ ఆగేది కాదనమాట. రోజుకి 2-3 సినిమాలు చూసేవాళ్ళనమాట. అందుకోసమే కొంచెం బాధ అనిపించింది. తర్వాత కొంతమంది సిస్టర్స్, అక్క మీ సోఫా ఫ్యాబ్రిక్ ఏంటక్క చెప్పండి అక్క అని అడుగుతున్నారు. నాకైతే పెద్దగా తెలియదు. ఇంకొకసారి వాళ్ళకి కనుగొని అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇగోండి నేను చెప్తున్నాను అనమాట. నాన్న వెళ్ళిపోయిన తర్వాత అంత అంటే అమ్మ నాన్న వెళ్ళిపోయిన తర్వాత అంత బోసుగా అయిపోయినట్టుగా అనిపించింది అని చెప్తున్నాను మీతో అని. ఆ తర్వాత ఇవి మొన్న అయితే ఈ జాడీలు తీసుకున్నానండి ఆవకాయ వేసుకోవడానికి. కొంచెం కొంచెం ఆవకాయ వేసుకొని మనము డైనింగ్ టేబుల్ మీద కానీ పక్కన పెట్టుకుంటే బాగుంటుంది అనుకొని ఈ జాడీలు అయితే తీసుకున్నాను. ఈ జాడీలు 3 కలిపి నాకు 450కి ఇచ్చాడనమాట. అబ్బాయి తెలిసిన అబ్బాయి అనమాట. ఫ్రైడే మార్కెట్ ఇక్కడ మాకు అవుతుందండి. అక్కడైతే అతను బండేస్తూ ఉంటాడనమాట. మధ్యదారిలో నాకు కలిసి కుండీలు బాగున్నాయని తీసుకుంటే నాకైతే కొంచెం తక్కువగానే ఇచ్చాడనమాట. పెద్దదైతే 200కి ఇచ్చాడు. ఇవైతే 2 కలిపి 250కి అయితే ఇచ్చాడనమాట. మొత్తం కలిపి నాకు 450 అయ్యాయి అనమాట. ఇందులో మనకి ఆవకాయ పెట్టచ్చు, చింతపండు, కల్లుప్పు ఏవైనా సరే మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు వ్లాగ్ ఇదండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు.